వెల్కమ్ టు టీసర్ట్. ఈ సెషన్లో మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 చూసేసాము. పార్ట్ 2లో మిసిలేనియస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. మిసిలేనియస్ అంటే అన్ఇంపార్టెంట్ అని కాదు, ఓకేనా? సో ఏ కేటగిరీ మనం పర్సన్స్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసాం కదా. ఇక ఈ సెషన్లో చూసే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కేటగరైజ్ చేయబడలేదు. సో ఇవి కూడా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే. దాంట్లో ఫస్ట్ వర్డ్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇన్ దిస్ సెషన్? కాన్వాలిసెన్స్ అంటే ఏంటి? కాన్వాలిసెన్స్ అంటే రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. ఇల్నెస్ అంటే ఏంటి? జబ్బు. ఓకే, ఏదో ఒక సపోజ్ యాక్సిడెంటో లేకపోతే ఏదైనా డిసీజో వచ్చింది అనుకోండి, ఏదో డిజార్డరో ఏదో సంథింగ్ ఏదో సఫరింగ్ అయ్యింది, దాని నుంచి మెల్లగా కోలుకుంటూ మంచిగా హెల్తీగా అవుతాం కదా, దాన్ని ఏమంటారు? కాన్వాలిసెన్స్ అంటారు. ఏమంటారు? కాన్వాలిసెన్స్. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి వర్డ్ పవర్ మేడీసీలో ఉన్న వర్డ్ ఇది. అందుకని వర్డ్ పవర్ మేడీసీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న వర్డ్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి, కానీ దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే వన్ వర్డ్ పవర్ మేడీసీ కంప్లీట్ చేయాల్సింది. దాని తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి? వర్డ్ పవర్ మేడీసీ చదవాలి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, కాస్మోపాలిటన్ అంటే ఏంటి? కాస్మోపాలిటన్ అంటే ఏంటి? అ ప్లేస్. ఆ ప్లేస్లో మెనీ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన జనాలు వచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లండన్, న్యూయార్క్, ఓకేనా? సో ఇలాంటి అంటే ఏంటి? వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి మంచిగా అక్కడ సెటిల్ అయిపోతారు అనమాట. ఆ ప్లేస్ అనేది లండన్ వాళ్ళే కాదు, వేరే ప్రదేశాల వాళ్ళు కూడా ఉంటారు. కాస్మోపాలిటన్ అంటే ఏంటి? అందులో ఉన్న పీపుల్ ఫ్రమ్ దే బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, ట్రయంవిరేట్. ట్రయంవిరేట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ 3 పవర్ఫుల్ పీపుల్ అని చెప్పి. ఓకే, ట్రయంవిరేట్ అంటే ఏంటి? ముగ్గురు పవర్ఫుల్ మెన్ ఆర్ పీపుల్ కలిపితే దాన్ని ఏమంటారు? ట్రయంవిరేట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ట్రై అంటే ఏంటి? 3. వీర్ అంటే ఏంటి? వీరులు. ఓకే, పవర్ఫుల్ పీపుల్ అని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, పవర్ఫుల్ పీపుల్. 3 పవర్ఫుల్ పీపుల్ని ఏమంటారు? ఆ గ్రూప్ని అంటే ట్రయంవిరేట్ అంటారు. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, ట్రైలాజీ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రైలాజీ? లాజీ అంటే ఏంటి? స్టడీ. ఎస్, స్టడీ. లేదా స్టడీ కాబట్టి బుక్ అని అనుకోండి, లేదా సిరీస్ అనుకోండి, లేదా ఫిలిం కానీ, ప్లే కానీ, నాటకాలు కానీ, ఏదైనా అనుకోండి. ట్రై అంటే ఏంటి? 3 అంటే ఒక మూవీ కానీ లేదా బుక్స్ కానీ, లైక్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3. ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి 1, 2, 3. కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ 1, 2, 3. ఇలా సిరీస్ వైజ్గా మనకు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? ట్రైలాజీ అని అంటారు. ఓకేనా? ట్రైలాజీ. ఇక్కడ లార్డ్ శివాకి సంబంధించి 3 బుక్స్ చాలా బాగుంటాయి. ఆ బుక్స్ 3 బుక్స్ అంటే ఫస్ట్ మనం ఇది, తర్వాత అది, ఆ తర్వాత అది అనమాట. అలా చదువుకుంటూ వెళ్ళాలి. రైట్, 3 బుక్స్ మనం 3 బుక్స్ పబ్లిష్ చేశారనమాట. సో ఈ 3 బుక్స్ని కలిపి దాన్ని ఏమంటారు? ట్రైలాజీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అంటే ఇది ఓన్లీ బుక్స్కి సంబంధించిందే కాదు, నావెల్స్కి సంబంధించిందే కాదు, ప్లేస్ అంటే నాటకాలు లేదా ఫిలిమ్స్ కూడా. నెక్స్ట్ చూడండి, ట్రైవెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రైవెట్? ట్రైవెట్ అంటే ఏంటి? మన డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటాం కదా ఇది. ఇట్ ఈస్ ఐరన్ ట్రైపాడ్ లేదా ఓ బ్రాకెట్ ఫర్ అ కుకింగ్ పాడ్ ఆర్ కెటిల్ టు స్టాండ్ ఆన్. కుకింగ్ పాడ్, ఓకే, మనం అన్నం వండుకునే అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వేడిగా ఉంటాయి. ఓకే, కింద వుడెన్ డైనింగ్ టేబుల్ ఉంటుంది. సో ఏవి కూడా వేడిగా ఉన్నవి వుడెన్ పైన పెట్టుకోవద్దు. ఓకే, సో అందుకు మనం ఏం చేస్తాము? ఇలాంటి ఒక ట్రైపాడ్, ఇలాంటి ఒక ట్రైవెట్ పైన హాట్ పాట్స్ కానీ కెటిల్ కానీ పెడతామన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ట్రైవెట్. నెక్స్ట్ చూడండి, ప్లేక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్లేక్? ప్లేక్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్నమెంటల్ ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ అంటే మనం వేసుకునే పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కావు. ట్యాబ్లెట్ అంటే ఏంటి? ట్యాబ్లెట్ అంటే ఒక పార్సిలిన్ కానీ, వుడ్తో కానీ, మెటల్తో కానీ చేసే ఒక షీట్. ఆ షీట్ పైన ఏం చేస్తారు? సంథింగ్ యూ విల్ రైట్, ఏదైనా సమ్ డిజైన్స్ కానీ లేకపోతే ఎవరైనా పేర్లు కానీ దానిపైన చెక్కి ఏం చేస్తారు? ఆ బాల్కి అతికిస్తారనమాట. దాన్ని ఏమంటారు? ప్లేక్ అని అంటారు. ప్లేక్ అంటే మళ్ళీ మన డిసీజ్ అనుకోవద్దు, ప్లేక్ డిసీజ్ కాదు అది. ప్లేక్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆర్నమెంటల్ ట్యాబ్లెట్. ఎలా ఉంటుందంట? టిపికల్లీ ఆఫ్ మెటల్, పార్సిలిన్ అండ్ వుడ్. అండ్ అది ఎక్కడ ఉంటుంది? వాల్కి ఫిక్స్ చేసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సేక్రెడ్ అంటే ఏంటి? శాంక్టిటీ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. సేక్రెడ్ అన్నా, శాంక్టిటీ అన్నా హోలీ అని అర్థం. ఈ రెండింటి యొక్క మీనింగ్ ఒకటే. సేక్రెడ్ లేదా శాంక్టిటీ అంటే ఏంటి? హోలీ అంటే ఏంటి? పవిత్రమైనది. మనం జనరల్గా ఆవులని మనం హోలీగా చూస్తాం, పవిత్రంగా చూస్తాం. గంగా ఈజ్ అ హోలీ రివర్. అలాగే మన ఫ్లాగ్, అది కూడా మనకు చాలా పవిత్రమైంది. అవన్నీ కూడా ఏంటి? సేక్రెడ్ ఆర్ శాంక్టిటీ. దీనికి ఆపోజిట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆపోజిట్స్ ఏంటి చూడండి? సాక్రిలిజ్, బ్లాస్ఫమీ లేదా ప్రొఫేన్.
ఓకే, సాక్రిలేజ్, బ్లాస్ఫమీ లేదా ప్రొఫేన్ అంటే ఏంటి చూడండి. ఇంతకు ముందు వర్డ్స్ ఏమేమి చూసాం మనము, సేక్రెడ్ అండ్ శాంక్టిటీ చూసాం. అక్కడ ఏం చేస్తున్నాం మనం, రెస్పెక్ట్ చేస్తున్నాం, రెస్పెక్ట్ చూపిస్తున్నాం. సేక్రెడ్ అవన్నీ హోలీ థింగ్స్, అందుకే మనం రెస్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం. ఒకానొక టైంలో మన ఫ్లాగ్ని ఇలా చెప్పల్స్ లాగా చేసేసి ఆన్లైన్లో అమ్మారు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి జనరల్గా ఫ్లాగ్ అంటే మనకు చాలా పవిత్రమైంది, సేక్రెడ్. కానీ అదే ఫ్లాగ్ని చెప్పుల్లో వేసేసి మనకి ఇచ్చారు. అంటే ఏం చేస్తున్నారు, ఇక్కడ డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం అని అర్థం. సో డిస్రెస్పెక్ట్కి సంబంధించిన వర్డ్స్ ఏముంటాయి, సేక్రిలేజ్, బ్లాస్ఫమీ, ప్రొఫెన్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చిన్న కోర్స్ చేసుకోవచ్చు, నిమోనిక్ సహాయంతో మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎనర్వేట్, ఎగ్జాస్ట్, ఫెటిగ్. ఇవి కూడా వర్డ్ పార్ మేడ్ ఈజీలోవే. ఎనర్వేట్, సి నర్వ్స్ ఏంటి, నర్వ్స్ జనరల్గా నర్వ్స్ అంటే ఎనర్జీ అనుకోవాలి. ఓకే, ఈ అంటే ఏంటి, అవుట్ అంటే నర్వ్స్ అవుట్ అయిపోయినాయి, అంటే నర్వ్స్లోంచి ఎనర్జీ బయటికి పోయింది. అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఆర్ వైటాలిటీ. వైటల్ అంటే ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ. ఓకే, సో ఆ ఎనర్జీ లాస్ అవ్వడాన్ని ఏమంటారు, ఎనర్వేట్ లేదా ఎగ్జాస్ట్ లేదా ఫెటిగ్. ఎగ్జాస్ట్ అనే వర్డ్ మనకు చాలా కామన్, ఎగ్జాస్ట్ అయిపోతున్నాను అని అంటారు. అంటే ఏంటి, ఎనర్జీ వెళ్ళిపోతుంది అని. ఫెటిగ్ అంటే ఏంటి, అలసిపోయేలా పడిపోవడానికి ఫెటిగ్ అని అంటారు. ఓకే, ఈ మూడు కూడా సినోనిమ్సే. నెక్స్ట్ చూడండి, వీటికి ఆపోజిట్స్. ఇవన్నీ వర్డ్ బార్ మేడ్ ఈజీ బుక్లోవే. ఆపోజిట్స్ చూడండి, యాంటోనిమ్స్. ఇన్నర్వేట్, ఎనర్జైజ్, స్టిమ్యులేట్. ఇందాక ఎనర్వేట్ అంటే ఏంటి, ఆ నర్వ్స్ అవుట్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్ప్లిట్ చేయండి. నర్వ్ అంటే ఎనర్జీ, ఇన్ అంటే ఇంటూ అని అర్థం. అంటే ఆ ఎనర్జీ ఇంటూ అంటే లోపలికి వస్తుంది ఆ ఎనర్జీ. అంటే ఏంటి, మనం చాలా ఎనర్జీ, వీఆర్ సప్లైడ్ విత్ నర్వ్స్, వీఆర్ సప్లైడ్ విత్ ఎనర్జీ. అందుకే ఎనర్జైజ్ లేదా స్టిమ్యులేట్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, విండ్ ఫాల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ విండ్ ఫాల్. విండ్ ఫాల్ అంటే ఏంటి, బొనాన్జా. సి విండ్ ఫాల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఒక ట్రీ ఉంది, యాపిల్ ట్రీ. ఓకేనా, వీటిపైన యాపిల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి యాపిల్ కావాలి, కానీ అవి అందనంత దూరంలో ఉన్నాయి, పైన ఎక్కడ ఉన్నాయి, అందుకోలేకపోతున్నాడు. కానీ సడన్గా ఏమైందంటే విండ్ వచ్చేసింది. విండ్ రాగానే ఆ చెట్టుకున్న అన్ని యాపిల్స్ కింద పడిపోయాయి. ఓకే, అంటే జాక్ పాటే కదా, ఎస్ బొనాన్జానే కదా, అలా వచ్చిందనమాట. విండ్ ఫాల్ అంటే ఏంటి, బొనాన్జా లేదా జాక్ పాట్. కౌన్ బనేగా కరోడ్పతి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మనకి కోట్లు తెచ్చిపెట్టేవి. అంటే జస్ట్ మనం ఆన్సర్స్ చేసేస్తే మనకి సడన్గా ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు. సో దట్ ఈస్ కాల్డ్ విండ్ ఫాల్. నెక్స్ట్ చూడండి, ట్రెస్పాస్ లేదా ఎన్క్రోచ్. వెరీ ఇంపార్టెంట్. డోంట్ ట్రెస్పాస్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని చెప్పి మనకు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే డోంట్ ఎంటర్ వితౌట్ అవర్ పర్మిషన్. ఓకే, దాన్ని ఏమంటారు, ట్రెస్పాస్ లేదా ఎన్క్రోచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. నెక్స్ట్ చూడండి, ఎస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మన స్కూలింగ్స్, మన ఎన్సీఆర్టీ స్కూల్ బుక్స్లో చదువుకున్నాం. ఏంటవి, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్ల్యూసెంట్, ఒపేక్ అంటే ఏంటో చదువుకున్నాము. ఓకే, చూడండి, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, అద్దంలాగా చాలా క్లియర్గా ఉంటుంది, అంటే మనకు చాలా ఈజీగా క్లియర్గా కనిపిస్తాయి ట్రాన్స్పరెంట్ అంటే. ట్రాన్స్ల్యూసెంట్ అంటే ఏంటి, మబ్బుగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్లో ఏం చదువుకున్నాము, ఆయిల్ డ్రాప్ ఆన్ బటర్ పేపర్ అనే ఎగ్జాంపుల్ కూడా చదువుకున్నాం. ఓకే, అంటే ఆ పేపర్ పైన చిన్న ఆయిల్ డ్రాప్ పెట్టేయండి. త్రూ దట్ ఆయిల్ డ్రాప్ మనం లైట్ చూడండి, క్లియర్గా కనిపిస్తుందా, కనిపించదు, డల్గా కనిపిస్తుంది. ఓకే, మబ్బుగా కనిపిస్తుంది. సో దాన్ని ఏమంటారు, ట్రాన్స్ల్యూసెంట్. నెక్స్ట్ ఒపేక్. ఒపేక్ అంటే వుడెన్ బాక్స్ అనుకోండి. వుడెన్ బాక్స్, ఒక వుడెన్ వాల్ని క్రియేట్ చేయండి, అవతల ఎవరైనా ఉన్నారా మనకి ఏమైనా తెలుస్తుందా, తెలీదు. అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్క్లియర్. ఒపేక్ అంటే ఏంటి, అన్క్లియర్, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 words కూడా ఇంపార్టెంట్. ఆ 3 words కూడా అడిగాడు. ట్రాన్స్పరెంట్ ఈజీ కాబట్టి ఛాన్సెస్ తక్కువ, కానీ ఒపేక్ అయితే చాలాసార్లు అడిగాడు. ఒపేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నౌ ఇన్సీడియస్ అంటే ఏంటి, సిడ్ అంటే సిట్ అని అర్థం. సిడ్ అంటే ఏంటి, సిట్. ఎక్కడ, ఇన్సైడ్. ఓకే, ఇన్సైడ్ అంటే వాళ్ళు దాగి లోపల ఉన్నారు, చాలా సీక్రెట్గా అటాక్ చేస్తారనమాట. ఇవన్నీ వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంబుష్, స్టీల్త్లీ, సరప్టిషియస్లీ, క్లాండస్టైన్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అసలు దీని మీనింగ్ ఏంటి అంటే, ఇన్సీడియస్ అంటే సీక్రెట్ అని అర్థం, సీక్రెట్. ఓకేనా, వీటన్నిటి మీనింగ్ ఏంటి, సీక్రెట్. ఇన్సీడియస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అక్కడెక్కడో మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
డ్రై గ్రాస్ ఉంది, ఓకేనా. ఈ డ్రై గ్రాస్లో డ్రై గ్రాస్ ఎలా ఉంటుంది, లయన్ ఫర్ ఆ కలరే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ డ్రై గ్రాస్లో సపోజ్ లయన్ ఉందనుకోండి, మనం ఎంత ఈజీగా కనిపెడతామా, కనిపెట్టలేము. ఇప్పుడు గ్రీన్ గ్రాస్ ఉంది, గ్రీన్ గ్రాస్లో ఒక గ్రీన్ స్నేక్ ఉందనుకోండి, గుర్తుపడతామా, గుర్తుపట్టలేము. అంటే సీక్రెట్ అనమాట, సీక్రెట్గా అటాక్ చేస్తుంది అది. సరే, ఇన్సిడియస్ గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ బుష్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. బుష్ అంటే తెలుసుగా, బుషెస్ అంటే పొదలు. ఆ పొదల లోపల ఏమైనా స్నేక్ కానీ లేకపోతే బర్డ్ కానీ ఏమైనా ఉన్నా మనం ఏం కనిపెట్టలేము, ఎందుకంటే గుంపుగా ఉంటాయి అవి. సో సీక్రెట్, ఇది కూడా సీక్రెటే. నెక్స్ట్ స్టీల్త్లీ, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ అంటే ఏంటి, దొంగతనం. ఓకే, స్టీల్ అంటే ఏంటి, దొంగతనం. సీక్రెట్గా చేస్తామా లేకపోతే అందరికి తెలిసి చేస్తామా, సీక్రెట్గానే చేస్తాం కదా, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సరప్టీషియస్లీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. సరప్ అనేది మనకు తెలుగులో స్నేక్ని ఏమంటారు, సర్పం అంటారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సరప్టీషియస్ అంటే సర్పం. స్నేక్ కూడా ఎలా వస్తుంది, సీక్రెట్గానే వస్తుంది. సో ఆన్సర్ ఏంటి దీనికి, సీక్రెట్. నెక్స్ట్ క్లాండెస్టైన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. క్లాండెస్టైన్ అనే వర్డ్ని ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఈ సీని నేను ఏం చేస్తానంటే పీగా రాసేస్తాను, ఓకేనా. స్ప్లిట్ చేసేస్తాను, ఇక్కడ స్ప్లిట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైంది చూడండి, ప్లాన్ దిస్ టైం అనుకోండి, దీన్ని ఏమంటారు, టైం. అంటే దీన్ని ఒక 2-3 సార్లు ప్రొనౌన్స్ బై హార్ట్ చేయండి. క్లాండెస్టైన్ ప్లాన్ దిస్ టైం, క్లాండెస్టైన్ ప్లాన్ దిస్ టైం. ఏం ప్లాన్ చేస్తాము, జనరల్గా ఏం ప్లాన్ చేస్తాం, సీక్రెటే కదా, సీక్రెట్వే ప్లాన్ చేస్తాం. సో అట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎప్పుడైనా వొకాబులరీ జస్ట్ బై హార్ట్ చేస్తే మనకు గుర్తుండదు. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ కాకుండా మామూలుగా మీరు చదవండి, గుర్తుంటాయా, గుర్తుండవు. కానీ ఎప్పుడైతే మనం ఇలా నిమోనిక్స్ పెట్టుకుంటామో, అంటే ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి జస్ట్ మనం నిమోనిక్ పెట్టుకుంటామో ఆ నిమోనిక్ మనకి ఎగ్జామ్ వరకు గుర్తుంటాయి. మళ్ళీ తర్వాత జస్ట్ రివిజన్ చేసుకుంటే చాలు. ఓకే, సో ఇన్సిడియస్ అంటే సిట్ ఇన్సైడ్ సీక్రెట్లీ, బుషెస్ సీక్రెటే, స్టీల్ దొంగతనం కూడా సీక్రెటే, సరప్టీషియస్లీ సరప్ అంటే స్నేక్, అది కూడా సీక్రెటే. క్లాండెస్టైన్ ఎట్లా గుర్తుపెట్టుకున్నామో, ప్లాన్ దిస్ టైం, దేని ప్లాన్ చేస్తున్నావు, సీక్రెట్ ప్లాన్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డయాడెమ్ అంటే ఏంటి, ఎ జ్యువెల్డ్ క్రౌన్ వోన్ యాజ్ అ సింబల్ ఆఫ్ సావర్నిటీ, యాజ్ అ సింబల్ ఆఫ్ సావర్నిటీ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. డయాడెమ్లో డైమండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, డైమండ్ క్రౌన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్రౌన్ ఎలా ఉంటుందంట, జ్యువెలరీతో చేయబడుతుంది. అండ్ ఎందుకు వేసుకుంటాము, యాజ్ అ సింబల్ ఆఫ్ సావర్నిటీ. ఎలిజబెత్ క్వీన్ వేసుకునే ఆ క్రౌన్ ఏమంటారు, డయాడెమ్ అని అంటారు. ఓకే, మిస్ ఇండియా వేసుకునే క్రౌన్ అది మిస్ ఇండియాకి, అంటే ఏ క్రౌన్ వాళ్ళకి సంబంధించింది మాత్రమే. ఓకే, ఇక్కడ మనం సావర్నిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కింగ్ క్వీన్ వేసుకునే ఆ క్రౌన్స్ ఏమంటారంటే డయాడెమ్ అని అంటారు. అర్థమవుతుందా. నెక్స్ట్ వర్డ్ చూడండి. నెక్స్ట్ ఐటినరీ అంటారు. ఐటినరీ అంటే ఏంటి, ఎ ప్లాన్డ్ రూట్ ఆర్ అ జర్నీ. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఏ దారిన వెళ్తాను, ఆ రూట్ని ఏమంటారంటే ఐటినరీ అంటారు. అంటే ప్లాన్డ్ రూట్, ఆ జర్నీకి సంబంధించిన ఆ రూట్ని ఏమంటారంటే ఐటినరీ అంటారు. నెక్స్ట్ చూడండి, కాన్స్టలేషన్ అనేది ఏంటి, కలెక్టివ్ నౌన్. అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కాన్స్టలేషన్ అంటారు. ఓకేనా, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి ఏమంటారు, కాన్స్టలేషన్ అంటారు. అయితే ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ కొన్నిసార్లు మంచి ఒక పర్టికులర్ షేప్ చేస్తుంది. ఓకేనా, సో కాన్స్టలేషన్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ ఫార్మ్ అ షేప్ ఇన్ ద స్కై. ఎలిఫెంట్ షేపో, క్లౌడ్ షేపో, లేకపోతే ఒక గర్ల్ షేప్ మనకి ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారు, కాన్స్టలేషన్ అంటారు. నెక్స్ట్ చూడండి, యునానిమస్ అంటే ఏంటి, నో అపోజిషన్. అంటే ఏంటి, అందరూ ఒప్పుకుంటున్నారు దానికి, ఎవరు కూడా అగెయిన్స్ట్గా లేరు. అర్థమవుతుందా. సో యునానిమస్ అంటే ఏంటి, వితౌట్ ఎనీ అపోజిషన్. నెక్స్ట్ చూడండి, రిట్రెంచ్మెంట్ అంటే ఏంటి, రిట్రెంచ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. రిట్రెంచ్మెంట్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఎక్కువైతున్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు, కొంతమందిని తీసేయాలి. ఎందుకు, వాళ్ళ కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో అలా ఎంప్లాయీస్ని టర్మినేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే రిట్రెంచ్మెంట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ టర్మినేటింగ్ అన్ ఎంప్లాయీ డ్యూ టు సర్ప్లస్ ఆఫ్ లేబర్. ఓకే, లేబర్ ఎక్కువైతున్నారు. ఓకే, 10 మంది చేసే పని 10 మందే చేయాలి. 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ ఎక్కువేగా. సో ఏం చేస్తాడు, 5 మెంబర్స్ని తీసేస్తాడు, టర్మినేట్ చేస్తాడు. ఆ టర్మినేట్ చేయడాన్ని ఏమంటారు, రిట్రెంచ్మెంట్. ఎందుకు టర్మినేట్ చేస్తారు, అనవసరంగా 5 మెంబర్స్కి కూడా శాలరీలు ఇవ్వాలి కదా, ఎక్కువ బర్డన్ అవుతుంది. సో ఏం చేయాలి, రిట్రెంచ్మెంట్ టర్మినేట్ చేయడం. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్ చూడండి, క్యారికేచర్ అంటే ఏంటి. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే చూడండి,
ట్రాన్స్గ్రెషన్ అంటే ఏంటి? ట్రాన్స్గ్రెషన్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ అ లా. జనరల్గా లాస్ ఎందుకు చేస్తారు? లాస్ని మనము ఖచ్చితంగా పాటించాలి. ఈ లా ఉంది కాబట్టి ఈ లాని మనం ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. అలా కాకుండా దాన్ని అగెయిన్స్ట్గా ఆ లాని బ్రేక్ చేస్తూ మనం ఏదైనా వైలెంట్గా చేస్తే దాన్ని ఏమంటారు? ట్రాన్స్గ్రెషన్ అంటారు. ఏమంటారు దాన్ని? ట్రాన్స్గ్రెషన్. ద యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ అ లా ఇస్ కాల్డ్ ట్రాన్స్గ్రెషన్. నెక్స్ట్ చూడండి, ప్రోటోటైప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రోటో? ప్రోటో అంటే ఫస్ట్ అని అర్థం. ప్రోటో అంటే ఏంటి? ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఒక మంచి కార్ తయారు చేయాలనుకుంటున్నాను. కార్ తయారు చేసే ముందు ఏం చేయాలి? ఫస్ట్ నేను ఒక మోడల్ని గీసుకుంటాను, అవునా? ఒక మ్యాప్ గీసుకుంటాను, ఒక బ్లూ ప్రింట్ వేస్తాను. ఫస్ట్ బ్లూ ప్రింట్ వేసిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి నేను కార్ తయారు చేయను. ఫస్ట్ నేను ఒక ప్రోటోటైప్ తయారు చేస్తాం, రియల్గానే తయారు చేస్తాం, ఒక ప్రోటోటైప్ తయారు చేస్తాం. అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది దాన్ని యొక్క క్వాలిటీ టెస్ట్లన్నీ చూస్తారు. దాని తర్వాతనే రియల్ కార్స్ని తయారు చేస్తారు. సో ప్రోటోటైప్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మోడల్ ఆఫ్ న్యూ డివైస్ ఇస్ కాల్డ్ ప్రోటోటైప్. ఎట్లా గుర్తుపెట్టుకుందాం? ప్రోటో అంటే ఏంటి? ఫస్ట్. సో ఫస్ట్ మోడల్ ఆ వర్డ్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ వర్డ్ ఇస్ జక్స్టపోజ్. జక్స్టపోజ్ అంటే ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డే. జక్స్టపోజ్ అంటే ఏంటి? జక్స్టపోజ్ అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ చూద్దాం. మీనింగ్ ఏంటంటే కీప్ థింగ్స్ సైడ్ బై సైడ్ సో యాజ్ టు మేక్ అ కంపారిజన్ బిట్వీన్ దెమ్. రెండు వస్తువులని కంపేర్ చేయాలంటే ఎలా చేస్తాము? పక్కన పెట్టి మాత్రమే చేయగలుగుతాం, అవునా? అంటే ఎందుకు కంపేర్ చేస్తావు? దీనికి ఇది ఎలా భిన్నమైంది, ఎలా కంపారిజన్, ఏమైనా ఆపోజిట్స్ ఉన్నాయా, ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? కంపేరిటివ్ స్టడీ చేయడానికి పక్కనే పెట్టి కంపేర్ చేయడాన్ని ఏమంటారు అంటే జక్స్టపోజ్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎట్లా గుర్తుపెట్టుకుందాము? జక్స్టపోజ్ని జస్ట్ ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. ఏమని గుర్తుపెట్టుకుంటారు? జస్ట్ ఆపోజిట్. జక్స్టపోజ్ జస్ట్ ఆపోజిట్ అని నువ్వు ఎలా చెప్తావు? పక్కన పెట్టి కంపేర్ చేస్తే కానీ ఓకే ఇది దీనికి ఆపోజిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన విలేజ్ ఇలా ఉంది కానీ సిటీ ఎలా ఉంటుంది? ఇలా. ఎప్పుడు ఆ కంపారిజన్ ఎలా చేయగలుగుతున్నావు అంటే పక్కన పెట్టి దిస్ ఇస్ జస్ట్ ఆపోజిట్ టు ఇట్, సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసి. సో ఇదేంటంటే ఈ వర్డ్ ఎలా వచ్చిందని కాదు, ఈ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవడానికి ఇమేజెస్ ఇవన్నీ కూడా, ఓకేనా? సో వీటి మీద పెద్దగా పిహెచ్డీలు చేయక్కర్లేదు. ఎట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇవి ఒక నిమోనిక్ స్టడీయే కానీ ఇవి దీని వెనక ఉన్న అంటే ఈ వర్డ్ ఇలాగే వచ్చింది, ఈ ఆరిజిన్ బేస్ చేసుకొని వచ్చిందని మాత్రం కాదు. గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఇవన్నీ జస్ట్ మన మెమరీ ఎయిడ్స్ మాత్రమే. అంటే మనం ఈ మెమరీకి మనం గుర్తుపెట్టుకోవడానికి యూస్ చేసే ట్రిక్స్ మాత్రమే ఇవన్నీ కూడా. నెక్స్ట్ డైక్ అంటే ఏంటి? వాట్ ఈస్ డైక్? ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉందనుకోండి, ఓకేనా? ఈ లేక్ ఒక్కొక్కసారి లేక్లో వాటర్ ఏమవుతుంది? ఎక్కువైతుంది కదా. ఆ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ విలేజెస్ అన్నీ కూడా ఈ లేక్ ఓవర్ఫ్లో అయిపోయి ఈ విలేజెస్ అన్నీ కూడా కొట్టుకుపోతాయి, అవునా? అలా కాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఈ లేక్కి విలేజ్కి ఒక పెద్ద బ్రిడ్జ్ కాదు అది, ఓకే, ఒక పెద్ద ఇట్లా మడ్లా ఒక పెద్ద వాల్ని తయారు చేస్తారనమాట. చూడండి, ఎ వాల్, దిస్ ఇస్ అ వాల్ నాట్ బ్రిడ్జ్, ఎ వాల్ బిల్ట్ టు ప్రివెంట్ ఎ సీ ఆర్ ఎ రివర్ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ అనే ఏరియా. సీ కానీ రివర్ కానీ లేక్ కానీ ఏదైనా ఉండండి, ఫ్లడ్ అవ్వకుండా ఒక వాల్ని బిల్ట్ చేస్తే దాన్ని ఏమంటారు అని అడుగుతాడు. ఏంటది? డైక్. నెక్స్ట్ చూడండి, సెనిక్యూర్ అంటే ఏంటి? సైనిక్యూర్ సినిక్యూర్ అంటే ఏంటి? చూడండి, ఎ జాబ్ విత్ లిటిల్ రెస్పాన్సిబిలిటీ బట్ హై శాలరీ, దాని ఏమంటారు? సినిక్యూర్. ఓకే, మన జాబ్స్ ఎలా ఉండాలని కోరుకుంటాము? ఎక్కువ పని ఉండకూడదు కానీ ఎక్కువ శాలరీ ఉండాలని కోరుకుంటాం, అవునా? సో దాన్ని ఏమంటారు? సినిక్యూర్. రెస్పాన్సిబిలిటీస్ చాలా తక్కువ ఉండాలి, బాధ్యతలు ఎక్కువ ఉండకూడదు కానీ శాలరీ మాత్రం ఎక్కువ ఉండాలని కోరుకుంటాం, దాన్ని ఏమంటారు? సినిక్యూర్ అంటారు. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, షీత్ అంటే ఏంటి? షీత్ అంటే ఏ క్లోజ్ ఫిట్టింగ్ కవర్ ఫర్ ఎ స్వాడ్ ఇస్ కాల్డ్ షీత్. ఓకే, స్వాడ్ అన్న డాగర్ అన్న. స్వాడ్ అంటే ఏంటి? స్వాడ్ అంటే పెద్దగా ఉండే కత్తిని స్వాడ్ అంటారు, డాగర్ అంటే చిన్న కటారిని డాగర్ అని అంటారు. ఓకే, అయితే ఈ రెండు కూడా వారియర్స్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ పెట్టుకుంటారు, అవునా? సో ఎవరన్నా అపోనెంట్స్, ఓకే, ఎనిమీస్ వస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఆ స్వాడ్ని ఆ డాగర్ని తీస్తారు. అయితే ఊరికే పెట్టుకోరు వాళ్ళు, అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది, ఒక లెదర్ బ్యాగ్, ఇలాంటిది ఒక లెదర్ బ్యాగ్ ఉంటుంది. ఆ లెదర్ బ్యాగ్లోనే ఆ స్వాడ్ కానీ డాగర్ కానీ పెట్టుకుంటారు. ఆ బ్యాగ్ని ఏమంటారు అని అడిగాడు. ఎ క్లోజ్ ఫిట్టింగ్ కవర్ ఫర్ వాట్? ఫర్ ఎ స్వాడ్ ఈస్ కాల్డ్ షీత్. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ చూడండి,
యాక్రోనిమ్ అంటే ఏంటి అని అంట. యాక్రోనిమ్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఒక పెద్ద వర్డ్ ఉంది, ఓకే, ఒక పెద్ద ఫ్రేజ్ ఉంది. ఆ ఫ్రేజ్లో వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ని తీసుకొని మరొక వర్డ్ని చేసాం, దాన్నే యాక్రోనిమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్, లేజర్, పిన్. ఏఎస్ఏపీ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మనం ఊరికే ఇలా షార్ట్కట్గా రాస్తూ ఉంటాం కదా. యునైటెడ్ స్టేట్స్ని ఏమంటాం, యుఎస్ఏ అంటాం. నాసాని ఏమంటారు అంటే ఏంటి ఇక్కడ, వీటిని ఇప్పుడు అబ్రివేషన్స్ అన్నారు. వీటిని అబ్రివేషన్స్ అంటే ఏంటి, అబ్రివేషన్స్ అంటే ఇప్పుడు FDA, ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. FDA అని అంటాం కానీ ఫిడా అని అన్నాం, అంటే దాని ఒక వర్డ్ లాగా మనం చదవం, లెటర్ బై లెటర్ చదువుతాం, ఓకేనా. కానీ ఇక్కడ చూడండి వీటినంతా కలిపి మనం ఎలా చదువుతున్నాము, వర్డే అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి యాక్రోనిమ్ అంటే ఏంటి, ఇట్స్ అ వర్డ్. ఎలా ఫామ్ అయింది, ఫార్మ్డ్ బై ది ఇనీషియల్స్ ఆఫ్ ఎ ఫ్రేజ్కి క్లాస్కి డిఫరెన్స్ ఏంటో నేను గ్రామర్ పార్ట్లో చెప్పాను. ఫ్రేజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పాను. ఉన్నాయిగా గ్రూప్ ఆఫ్ వర్డ్సేగా ఉన్నాయి, ఎస్. సో అందులో ఉన్న ఫస్ట్ లెటర్ని తీసి ఒక వర్డ్ని చేసేస్తారు, దాన్ని ఏమంటారు, యాక్రోనిమీ. అడిగాడు అనమాట, ఇదే వర్డ్ ఇదే లైన్ ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో, దాన్ని ఏమంటారు. దాంట్లో ఆప్షన్స్లో అబ్రివేషన్ అని కూడా ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండాలి. అబ్రివేషన్ అవుతుందా, అది యాక్రోనిమ్ అవుతుంది. అబ్రివేషన్ అంటే ఏంటి, యాక్రోనిమ్ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలియాలి. నెక్స్ట్ చూడండి, ఇల్యూమినేట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇల్యూమినేట్. ఇల్యూమినేట్ అంటే ఏదైనా లైట్స్తో ఇలా బ్రైటన్ అప్ అవుతుంది, దాన్ని ఏమంటారు, ఇల్యూమినేట్ అంటారు, ఓకేనా. నయాగరా ఫాల్స్ చూడండి ఎలా ఉందో నైట్ టైంలో, ఆ లైట్స్తో ఆ రివర్ ఫ్లో అనేది ఎలా చూపించారు. సో బ్రైటన్ అప్ విత్ లైట్స్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేట్, ఓకే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఎస్ఎస్సి చాలాసార్లు ఈ వర్డ్ అడిగాడు. ఎస్ఎస్సి అనే కాదు, ఏ ఎగ్జామ్స్లో అయినా ఇది చాలా ఫ్రీక్వెంట్గా అపియర్ అయ్యే వర్డ్. సింటిలేటింగ్ అంటే ఏంటి, ఇల్యూమినేట్ అంటే లైట్స్తో మెరుపులు, ఓకే. సింటిలేటింగ్ అంటే ఏంటంటే చూడండి, స్పార్క్లింగ్, ఓకే, స్పార్క్లింగ్ మెరుపులు, స్పార్క్లింగ్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ, దాన్ని ఏమంటారు అంటే సింటిలేటింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా కొన్ని క్లాత్స్ కూడా ఉంటాయి, మనం వేసుకునే దుస్తులు, అవి కూడా బాగా మెరుస్తూ ఉంటాయి, మెరుపులుగా ఉంటాయి, దాన్ని కూడా సింటిలేటింగ్ అని అంటారు. అంతేందుకు ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా, మనం దివాళీ రోజు కాల్చే ఫైర్ వర్క్స్, అవి ఏం చేస్తాయి, ఓకే, ఆకాశంలో ఇలా మంచి మెరుపులు వస్తూ ఉంటాయి, ఓకే, దాన్ని కూడా మనం సింటిలేటింగ్ అనొచ్చు, ఓకే. స్పార్క్లింగ్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ, దాన్ని ఏమంటారంటే సింటిలేటింగ్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకే. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మనం ఇంపార్టెంట్ అండ్ మిసిలేనియస్ ఇక్కడ కవర్ చేసాం కదా. సో ఇలా మనము వన్ వర్డ్ అది ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషనే అవ్వని, ఇడియమ్స్ ఫ్రేజెసే అవ్వని, ఏదైనా అవ్వని, వొకాబులరీ అంటే ఊరికే మగ్గప్ చేయడం కాదు. ఆ వర్డ్ని ఇడియమ్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషనే కానీ, యాంటనిమే కానీ, సినోనిమ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అది మనం ఫోకస్ చేయాలి. ఈ వర్డ్ని అంటే ఈ క్వశ్చన్, ఇది ఆన్సర్, ఈ రెండింటిని మనం ఏం చేయాలి, లింక్ చేయాలి. ఈ లింకేజ్ సిస్టమ్ కనుక తీసుకొస్తే ఎలా తీసుకొస్తాము, బండ గుర్తులు, నిమోనిక్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే ఆ క్వశ్చన్లోనే మనం ఆన్సర్ పెట్టేసుకోవాలి. నిమోనిక్స్ కూడా మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, అర్థమవుతుందా. సో ఆ నిమోనిక్స్ ఎలా తయారు చేయాలి అంటే, క్వశ్చన్ చదవగానే మనకు వెంటనే ఆన్సర్ సెకండ్స్ కూడా పట్టకుండా మనం నిమోనిక్స్ పెట్టుకోవాలి. ఎందుకు నిమోనిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనకు ఎగ్జామినేషన్ అనేది మనకు వచ్చా రాదా అని వాడు టెస్ట్ చేయడు. ఈ పలానా టైంలో, ఓకే, ఈ పలానా టైంలోనే నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా, అది మాత్రమే ఎగ్జామినేషన్ అనేది, ఓకే. సో మనకున్న స్పెసిఫైడ్ టైం చాలా తక్కువ కాబట్టి ఆ తక్కువ టైంలో బాగా స్పీడ్గా చదవాలి, అండ్ దెన్ మనకు ఆన్సర్స్ కూడా తొందరగా వచ్చేయాలి. ఎందుకంటే మనం టైం అనేది వేరే సబ్జెక్ట్స్కి అకామిడేట్ చేయగలుగుతాం, ఓకేనా. ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్కి మనం ఎంత చేసినా కూడా ఎక్కువ టైం పడుతుంది. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాం అనుకోండి, ఇలా నిమోనిక్స్ సహాయంతో ఫట్ అన్నీ ఈజీగా పెట్టేయచ్చు, అర్థమవుతుంది కదా. సో ఎప్పుడూ కూడా వొకాబులరీని నిమోనిక్స్ సహాయంతో చూడాలి, ఓకే. నిమోనిక్స్ సహాయంతో మనం నేర్చుకోవాలి. సో ఈ సెషన్లో మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్నాం కదా. మరొక సెషన్లో మరొక టాపిక్తో కలుద్దాం.